ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 91వ భాగం. ఎలాంటి ఊబిలో తను కూరుకుపోయిందో అర్థమవుతుంటే నెమ్మదిగా స్పృహ తప్పి అక్కడే నేల కొరిగిపోయింది నేత్ర. ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్కి డోర్ ఓపెన్ చేసిన స్టెల్లాకి ఎదురుగా ఉన్న అరవింద్ని చూసి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. అరవింద్, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? లోపలికి వస్తూ, ఈరోజు ఏమైనా కొత్తగా వస్తున్నానా? అది కాదు అరవింద్, అసలే నేత్రకి నీకు మధ్య డిస్టర్బెన్స్ ఉన్నాయి. నువ్వు ఈ టైంలో ఇలా వస్తే ఆవిడతో గొడవ పడ్డ ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చాను. ఈ మాట అప్పుడెందుకు చెప్పలేదు? ఎందుకంటే అప్పుడు చిలిపి తగాదాలతో ఉన్న మీ మధ్య గొడవలు ఇప్పుడు గాలివానలా మారుతున్నాయి. క్రాకరీలో ఉన్న బీర్ బాటిల్ తీసుకొని ఆ గొడవలు ఎప్పుడో తుఫాన్గా కూడా మారిపోయాయి అంటూనే డ్రింక్ చేస్తుంటే, మళ్ళీ ఏమైంది? నిన్నే అడిగేది, మళ్ళీ ఏమైంది? తన వైపు ఒక చూపు చూసి జరిగిందంతా చెప్పగానే ఓ గాడ్ అంటూ తల పట్టుకొని, ఏంటిది? బెడ్రూమ్లో ఎవరైనా సీసీ కెమెరా పెడతారా? అక్కడ ఉంటుంది ఎవరో కాదు, నువ్వు తనే. మీ మధ్య ఏం జరుగుతుంది? ఎనఫ్ స్టెల్లా, ఆ మాత్రం నాకు తెలీదా? నేను ఆన్ చేసినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది, లేదంటే డెడ్ పీస్. తనంత గొడవ చేశాక ఇంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు అరవింద్? ఇంకేం చేయాలి? అది గొడవ చేస్తుందని, ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతుందోనని ఏడవాలా? అంత సీన్ లేదు. నువ్వు అనుమానంతో ఇల్లంతా సీసీలు కెమెరాలు పెట్టావని తెలిసాక ఏ భార్య తట్టుకోలేదు అరవింద్. సీరియస్గా చూస్తుంటే, అంటే జనరల్గా ఆడపిల్ల ఆలోచనలు అటువైపే వెళ్తాయి. వెళ్ళినా నష్టం లేదులే. నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు. నా మాట విను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అవన్నీ ఎందుకు పెట్టావు? అసలు మొదటి నుండి నువ్వేంటో క్లియర్గా నేత్రకి ఎక్స్ప్లెయిన్ చేయి. తను అందరిలాంటి అమ్మాయి కాదు. నువ్వు పంతంతో మాట్లాడే కొద్దీ తను అపార్థం చేసుకుంటుంది. నష్టమేమీ లేదని చెప్పాను కదా. ప్లీజ్ అరవింద్, అలా అనకు. తను నీ మీద అనుమానం పెంచుకోవడానికి ఓ రకంగా నేను కూడా కారణమే. నీ దగ్గర ఉన్నట్టే తన దగ్గర ఉండాలనుకున్నాను. అదే పొరపాటయింది. ప్లీజ్ అరవింద్, ప్రశాంతంగా ఒక్కసారి తనతో మాట్లాడు. చేతిలో ఉన్న గ్లాస్ని విసిరి కొట్టి ఏం మాట్లాడాలి అంటుంటే బాధగా చూసింది స్టెల్లా. చెప్పు, ఏం మాట్లాడమంటావు? మాట్లాడే పెద్ద విషయం కాదు, మర్చిపోయేంత చిన్న విషయము కాదు. లీవ్ ఇట్ స్టెల్లా. నేత్ర కూడా నిన్ను లీవ్ చేసి వెళ్ళిపోతే ఉండగలవా? నో, తనెక్కడికి వెళ్ళదు. వెళ్ళనివ్వను. వెళ్ళే పరిస్థితులు నువ్వే తీసుకొస్తున్నావు అరవింద్. పరిస్థితి ఎప్పుడు మనకి చెప్పి రాదు స్టెల్లా. అదొచ్చినప్పుడు మనం చేయగలిగేదేమీ ఉండదు. కానీ నాకు అర్థం కాదు ఒకటే, అందంగా ఊహించుకున్న నా జీవితం ఎందుకు ప్రతిసారి ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. దేనికోసమైతే నేత్రని నా జీవితంలోకి తెచ్చుకున్నానో అది ఇప్పుడు నాకు ఎడారిలో నీళ్ల కోసం పరుగులు పెడుతున్నట్టే అవుతుంది అంటుంటే, ఎప్పుడూ లేనిది అతని కళ్ళలో సన్నటి చెమ్మ. అది చూడలేని ఆమె ఆడమనసు ఆర్తిగా ఆమెను దగ్గరికి తీసుకుని తన ఒళ్ళో ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు అరవింద్. అన్వితతో మాట్లాడడానికి ప్రతిరోజు పట్టువదలని విక్రమార్కుడిలా ఫోన్ చేస్తూనే ఉన్న నిక్కీకి ఒకరోజు ల్యాండ్లైన్ కలవడంతో ఎవరు లిఫ్ట్ చేస్తారో ఏమోనని గుండె అరచేతితో పట్టుకుని చూశాడు. హలో అన్న అన్విత గొంతుకి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది నిక్కీకి. ఆమె గొంతు విని ఎన్నో యుగాలైనట్టు అనిపిస్తుంటే కాసేపు అలానే మౌనంగా ఉండిపోయాడు. హలో హలో, ఎవరండి? ఫోన్ చేసి మాట్లాడరేంటి అని విసుగ్గా పెట్టయిపోతుంటే, అన్వి అంటూ ఆర్తిగా పిలిచిన నిక్కీ గొంతుకి బాధగా, నిక్కీ, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నీతో మాట్లాడాలని ఆ రోజు నుండి ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉన్నాను అన్వి, కానీ కుదరలేదు. తెలియకుండానే ఆమె కళ్ళు వర్షిస్తుంటే, హా, ఎవరెన్ని అన్నా పట్టించుకొని కానీ ఒక్కటి చెప్పు, నేనలా చేశానని నువ్వు నమ్ముతున్నావా అంటూ ఒక్కో అక్షరం కూడబలుక్కొని అడుగుతుంటే కన్నీళ్లే ఆమె సమాధానంగా వస్తున్నాయి. చెప్పు, నేను నిన్ను అలా చూస్తానని అనుకుంటున్నావా? ఏడుస్తూ, లేదు నిక్కీ, నువ్వలా ఎప్పటికీ చెయ్యవు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అన్నయ్య తొందరపడ్డాడేమో అనిపిస్తుంది అంటూ ఏడుస్తుంటే, తొందరపడలేదు అన్వి. నా కేసు కరెక్ట్ అయితే బావ కావాలనే ఇదంతా చేశాడు అంటూ కళ్ళు తుడుచుకుంటూ, పర్వాలేదు, నువ్వు నన్ను నమ్ముతున్నావు, నాకది చాలు. నేనే కాదు అన్వి, నిన్ను వదిన కూడా నమ్ముతుంది. నిన్ను చూడాలనుంది అన్వి. నాకు కూడా. కాలేజ్ ఓపెన్ అయ్యాక నేను ఎలాగైనా కలుస్తాను. వద్దు నిక్కీ, అన్నయ్యకి తెలిస్తే నేను చూసుకుంటాను అంటుంటే ఇంతలో అరవింద్ కార్ సౌండ్ వినడంతో, నిక్కీ, అన్నయ్య వచ్చేశాడు అంటూ కాల్ కట్ చేస్తే, నువ్వు నన్ను నమ్ముతున్నావు, నాకది చాలు అన్వి. బావ ఎందుకు అలా చేశాడో కూడా త్వరలోనే తెలుసుకుంటాను. ఒకవేళ నేను నీకు సరిపోను అనుకుంటే నా లైఫ్లో సెటిల్ అయ్యాకే బావతో మాట్లాడతాను అనుకుని కళ్ళు తుడుచుకున్నాడు. నేత్రకి మెలకు వచ్చేసరికి తెల్లారిపోతే రాత్రి ఎక్కడుందో అక్కడే ఉండడం చూసి అరవింద్ ఇంటికి రాలేదని అర్థమై నెమ్మదిగా లేచి బెడ్ మీద కూర్చుంది.
అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు అరవింద్. ఫుల్గా తాగాడని ఎర్రగా ఉన్న అతని కళ్ళు చెప్తుంటే దూరంగా ఎటూ చూస్తూ కూర్చుంది. ఏంటి, రాత్రి నుండి నిద్రపోకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నావా? తన దగ్గరికి వచ్చి ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకుని, నువ్వెంత గొంతు చించుకొని ఏడ్చినా ఒరిగేదేమీ లేదు, కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను. నా మాట విన్నావంటే మనిద్దరం చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఆమె కళ్ళల్లో బాధ తప్ప ఇంకేమీ కనిపించక అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం వెనక్కి తిరిగి, ఏంటి? ఏం లేదు, నువ్వు పెట్టిన కెమెరాలో మనిద్దరం ఇంటిమేట్ అయింది కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా, అది కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశావేమోనని డౌట్ వచ్చింది అనడం నేత్ర అంటూ కోపంగా కొట్టడానికి చెయ్యి పైకెత్తాడు అరవింద్. ఏమాత్రం భయం లేకుండా చూస్తుంటే ఆ చేతిని గాల్లోని ఆపి ఛా అంటూ కిందకి దించేశాడు. ఎందుకు ఆగిపోయావు? నీకు నచ్చంది మాట్లాడితే కొట్టడం నీకు అలవాటే కదా, అయినా నేను అడిగిన దాంట్లో తప్పేముంది? ఇంత చేసిన వాడికి అది మాత్రం చేయవని గ్యారంటీ ఏంటి అంటుంటే కోపంగా ఆమె గొంతు పట్టుకుని కసిగా నలిపేస్తున్నాడు. ఊపిరి తిప్పుకోలేని నేత్ర కళ్ళల్లో నీళ్లు ఉబుకుతూ నొప్పికి దగ్గుతుంది. విసురుగా తనని తోసేసి, నిన్ను మాటలతో మార్చాలనుకోవడం వేస్ట్ అని బాగా అర్థమైంది. ఇక నుండి నువ్వేం మాట్లాడినా ఓ పిచ్చిది మాట్లాడిందనుకుని వదిలేయడం మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్. ఈ సంఘటన తర్వాత పూర్తిగా నేత్రతో మాట్లాడడమే మానేశాడు అరవింద్. ఇక నేత్ర అయితే తిండి నిద్ర అన్నీ మానేసి ఒక శవంలా ఇంట్లో రోజులు నెట్టుకొస్తుంది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మనస్పర్ధల గురించి తెలిసినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఆనంద్ స్టెల్లాలది. సరిగ్గా 10 రోజుల తర్వాత, అరవింద్, నెక్స్ట్ వీక్ జరిగే ఫ్యాషన్ షోకి నువ్వు ఇంకా డ్రెస్లు మాకు ఇంతవరకు చూపించనే లేదు. అవేలా ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి నేను యాక్సెసరీస్ రెడీ చేసుకుంటాను. దానికోసం నేను ఎప్పటి నుండో డిఫరెంట్గా మోడల్స్ డిజైన్ చేసి ఉంచాను. అవునా? కానీ అరవింద్, నువ్వు ఈ మధ్య డ్రెస్ డిజైన్ చేసిందే నేను చూడలేదే. అవి ఇక్కడ లేవు ఆనంద్, ఇంట్లో ఉన్నాయి, రేపు వచ్చి కలెక్ట్ చేసుకో. అదేంట్రా, నువ్వు ఏదైనా ఆఫీస్లోనే డ్రా చేసి మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటావు కదా. నిజమే, కానీ కొన్ని కలర్ కాంబినేషన్ని అనుకోకుండా వచ్చిన థాట్స్ని మళ్ళీ ఆఫీస్కి వచ్చి వాటిని డ్రా చేయలేక ఇంట్లోనే డిజైన్ చేశాను. అవన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయాయి, రేపు వచ్చి తీసుకో. అవి యూజ్ చేస్తే ఈసారి షోలో కూడా మనం గెలిచేది మనమే. నువ్వు చెప్పాక ఇక తిరిగేముంది, ఖచ్చితంగా అందులో కూడా మనమే గెలుస్తాం అంటుంటే నవ్వి వెళ్ళిపోయాడు అరవింద్. ఫ్రెండ్స్, అరవింద్ డిజైన్ చేసిన డ్రెస్సుల్ని నేత్ర కంప్లీట్గా చేంజ్ చేసింది. ఆ విషయం ఆల్రెడీ మీకు చెప్పాను. ఎంతమందికి గుర్తుందో, గుర్తు లేకపోతే ఒకసారి ఆ ఎపిసోడ్ని క్లియర్గా చూడండి. కంప్లీట్గా అరవింద్ డిజైన్ చేసిన డ్రెస్లన్నీ కూడా నేత్ర తనకు నచ్చినట్టుగా డిజైన్ చేసి పక్కన పెట్టేసింది. మరి ఆ విషయం తెలిస్తే అరవింద్ రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.